అందరికీ నమస్తే అండి. బహుశా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా పాడుతా తీయగా అనే కార్యక్రమం ప్రతి ఇంటి కార్యక్రమం. 1996లో ఈటీవీ ప్రారంభమైన కొత్తలో రామోజీరావు గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు నిర్మాతలుగా ఇద్దరు కలిపి ఈ ప్రోగ్రాంని రూపొందించారు. బాలసుబ్రహ్మణ్యం గారు దానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించేవాళ్ళు. ఆయన మాత్రమే 2020 ఆయన కోవిడ్ కారణంగా చనిపోయినంత వరకు కూడా ఆయనే దీనికి న్యాయ నిర్ణేత. సీజన్ల వారీగా దాదాపుగా అప్పటికే 16-17 సీజన్లు అయ్యాయి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలోనే. ఆయన మరణించిన తర్వాత దీనికి ముగ్గురు జడ్జీలు వచ్చారు. ప్రముఖ సింగర్గా ఉన్న సునీత గారు అండ్ పాటల రచయిత చంద్రబోస్ గారు అండ్ సింగర్ ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న కీరవాణి గారు. వీళ్ళు ముగ్గురు కూడా ప్రముఖులు, మ్యూజిక్ మీద బాగా పట్టున్న వాళ్ళు. సో వీళ్ళు ముగ్గురు గత 4 సంవత్సరాల నుంచి దీనికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. కాకపోతే దీని ప్రొడక్షన్లో మాత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ తర్వాత ఎస్పి చరణ్ గారు, అంటే బాలసుబ్రహ్మణ్యం గారు అబ్బాయి చరణ్ దీని ప్రొడక్షన్లో బ్యాక్ ఎండ్ మొత్తం వ్యవహారాలు చూసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ పాడుతా తీయగా దాదాపుగా 30 సంవత్సరాల చరిత్ర ఉంది. 30 సంవత్సరాల నుంచి ఈటీవీలో ప్రసారం అవుతూ ఉంది. ఇప్పుడు వరకు ఎప్పుడు మచ్చ మరక ఆరోపణలు ఏమీ లేవు, వివాదాలు ఏమీ లేవు. కానీ ఫస్ట్ టైం ఒక వివాదం వచ్చింది. సింగర్ ప్రవస్థ దీనిలో పాడుతా తీయగాలో ఆమె 2 సార్లు పోటీ చేశారు. 2017లో కూడా ఒకసారి ఆమె పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేశారు. గ్రూప్ దశలోనే వెళ్ళిపోయారు. సో ఇప్పుడు జరుగుతున్న సీజన్లో కూడా ఆమె రీసెంట్గా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసి ఆమె ఎలిమినేట్ అయ్యారనమాట. సో ఆమె ఎలిమినేట్ అయిన తరువాత నిన్న ఆమె రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో అక్కడ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న కీరవాణి గారు అండ్ సునీత గారు అండ్ చంద్రబోస్ గారు ముగ్గురు మీద కూడా ఆమె తీవ్రమైన ఆరోపణలు విమర్శలు చేశారు. కీరవాణి గారు అయితే తను కంపోజ్ చేసిన పాటలు పాడితేనే మార్కులు వేస్తారు, లేకపోతే ఏదో ఒక తప్పులు పెంచుతారని. సునీత గారు చాలా అసూయతో ఉంటారు, చాలా కావాలని ఏదో ఒక తప్పులు ఎంచుతారు, కావాలని తప్పులు ఎంచుతారు, దురుద్దేశంతో ఉంటారని. చంద్రబోస్ గారేమో తను పాడిన పాటల్లో లిరిక్స్ పరంగా ఏమీ తప్పులు దొరలనప్పటికీ గొంతు బాగోలేదని, స్వరం కలవలేదని, అదని ఇదని ఏదో చెప్తారని. ఇలా అంటే పూర్తిగా ఎటువంటి రికమెండేషన్ లేకుండా, ఎటువంటి రిఫరెన్స్ లేకుండా, పెద్దల ఆశీస్సులు లేకుండా ఆ షోకి వెళ్తే అవమాన భారంతో తిరిగి రావాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొద్దు అనేటట్టు ఆమె తన వీడియో సందేశంలో చెప్పారు. అది విన్న తర్వాత నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి తెలుగులో చాలామంది పెద్ద పెద్ద సింగర్స్ని అందించింది పాడుతా తీయగా. మనం అంటే మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి బంధువు, ప్రతి ఒక్కరికి ఫ్రెండ్. మ్యూజిక్, సంగీతం అనేది దీనికి మించిన ఔషధం లేదు. మ్యూజిక్ అనేది ఒక పుస్తకం లాంటిది, మ్యూజిక్ అనేది ఒక ఫ్రెండ్ లాంటిది, మ్యూజిక్ అనేది ఒక చుట్టం లాంటిది, మ్యూజిక్ అనేది ఒక మెడిసిన్ లాంటిది. సో ఇంతకు మించింది ఏమీ లేదు. సో ఇటువంటి మ్యూజిక్ని అంటే సింగర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకొచ్చిన ఈ దీనిలో ఇప్పుడు వేరే షోస్లో, వేరే ఛానల్స్లో వచ్చిన షోస్లో కొన్ని కాంట్రవర్సీస్ జరుగుతాయంటే అనుకోవచ్చు. కానీ బాలసుబ్రహ్మణ్యం గారి లక్ష్యం వేరు. కొత్త సింగర్ని ప్రోత్సహించాలి, కొత్త వాళ్ళని పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన దీన్ని తీసుకొచ్చారు. దీన్ని ఆధారంగా వేరే ఛానల్స్లో జీ తెలుగులో కావచ్చు, మా టీవీలో కావచ్చు రకరకాల పోటీలు వచ్చాయి. సూపర్ సింగర్ అని, అదని ఇదని వచ్చాయి. సో జాతీయ స్థాయిలో ఇండియన్ ఐడల్ పోటీలు జరుగుతుంటాయి. ఇదే ప్రవస్థ గారు, ఈమె సూపర్ సింగర్ జూనియర్లో విన్నర్. ఈమె 2017లో కూడా పాడుతా తీయగాలో ఈమె పార్టిసిపేట్ చేశారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు. అప్పుడు ఎటువంటి లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆమె చేసిన వివాదాలు చాలా కాంట్రవర్సీగా ఉన్నాయన్నమాట. ఆమె ఏం చెప్పారంటే చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైనా పాడుతా తీయగా ప్రోగ్రాంకి వెళ్ళాలనుకుంటే రిఫరెన్స్ లేదా రికమెండేషన్స్తోనే వెళ్ళండి, లేకపోతే అక్కడ అన్యాయం జరగడం ఖాయం అని చెప్పారు. తాను పాడిన పాటల లిరిక్స్లో ఎక్కడ పొరపాట్లు లేకపోవడంతో చంద్రబోస్ తన గొంతులో ఆర్ద్రత లేదని కామెంట్ చేసేవాళ్ళు. ఇక కీరవాణి తనను ఎన్నో రకాలుగా అవమానించారని, తన ఆర్థిక పరిస్థితులు బాగాలేక వెడ్డింగ్ షోస్ చేస్తే అలాంటి వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు తన దృష్టిలో సింగర్సే కాదని ఆయన స్టేజ్పై తనను చూస్తూ అన్నారని, అలాంటివెన్నో తనను మానసికంగా వేధించారని ప్రవస్థ వెల్లడించారు. షోలో ఉన్నప్పుడు తాను ఇవన్నీ చెప్పలేనని, అందుకే ఇప్పుడు ఇలా వీడియోని రికార్డ్ చేసి అందరం గురించి నిజాలు బయటపెడుతున్నానని, ఇలా చెప్పినందుకు తనకు ఛాన్సులు రావని తెలుసునని, తాను కూడా ఇలాంటి ఇండస్ట్రీలో ఉండదలుచుకోలేదని చెప్పిన సింగర్ ప్రవస్థి
ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా తనను ఎంతోమంది ఆపడానికి ప్రయత్నించారని, ఈ వీడియో చూశాక తనకు తన ఫ్యామిలీకి ఏదైనా జరిగితే దానికి కారణం కీరవాణి, సునీత, చంద్రబోసేనని చెప్పింది. ఇక్కడ మనం నాణ్యానికి 2-3 కోణాల్లో, ఖచ్చితంగా అన్ని కోణాల్లో చూడాలి ఈ అంశాన్ని. ఆమె ఓడిపోయింది కాబట్టి జడ్జీల మీద ఇటువంటి ఆరోపణలు చేసింది అని కొంతమంది కొట్టిపారేయచ్చు. ఓడిపోయిన వాళ్ళు కావాలని ఇలా జడ్జీల మీద ఆరోపణలు చేస్తారని కొట్టిపారేయచ్చు. కానీ ఒక్కసారి ఆమె పాడిన పాటలు నేను విన్నాను. ఈ వీడియో చేసే ముందు ఆమె పాడుతా తీగలో పాడిన పాటలు కావచ్చు, సూపర్ సింగర్లో ఆమె పాడిన పాటలు కావచ్చు విన్నాను, బాగున్నాయి. నిజంగానే అంతా రామమయం అనే పాట కావచ్చు, కొన్ని తమిళ పాటలు కూడా ఆమె పాడిన పాటలు అయితే మాత్రం బాగున్నాయి. వినడానికి చాలా అంటే మేబీ ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడితే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి. మరి ఆమెలో విపరీతమైన కాంపిటీషన్ ఉంటే ఒక ఫైనల్ స్టేజ్లోనో సెమీఫైనల్ స్టేజ్లోనో పంపించేయచ్చు. సో ఆమె చెప్పిన మాటల్లో కొంత వాస్తవం ఉంది. జడ్జీలు వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు. న్యాయ నిర్ణేతలుగా ఉన్నవాళ్ళు పూర్తి స్థాయి మెచ్యూరిటీ, పూర్తి స్థాయి సహనం ఉండాలి. సో వాళ్ళు కామెంట్ చేసేది లక్షలాది మంది చూస్తారనేది గుర్తుంచుకోవాలి కదా. సో అయితే ఇండస్ట్రీలో ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ మనం ఇండస్ట్రీలో ఎప్పుడు వైటే చూస్తాం. ఇటువంటి రియాలిటీ షోస్లో కూడా మనకు వైటే కనిపిస్తుంది. కానీ దీని వెనక ఒక నీడ ఉంటుంది, ఒక చీకటి ఉంటుంది. ఆ చీకటి బయటకు వచ్చే వరకే మనకు వెలుగు కనిపిస్తుంది. ఆ చీకటి ఎవరు బయట పెడతారా అని చాలా రంగాల్లో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పాడుతా తీయగా ఈ సింగింగ్ కాంపిటీషన్స్లో ఉన్న చీకటిని ఆమె బయట పెట్టారు. ఒక 4-5 రోజుల పాటు దీని మీద చర్చ జరుగుద్ది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. అయితే దీని మీద ఆ జడ్జీలు ఏమైనా వివరణ ఇస్తారా? వాళ్ళు ఎవరు నాకు తెలిసి పాడుతా తీయగా మేనేజ్మెంట్ వాళ్ళు వివరణ ఇస్తారు. వాళ్ళు వివరణ ఇస్తే వాళ్ళు ఏదో మేము చిన్నబోతాం కదా, వాళ్ళు ఏదో చేసిన ఆరోపణలకు మేము ఎందుకు స్పందించాలి అనుకునే రకం వాళ్ళు. సో దీనికి ఆ మేనేజ్మెంట్ కావచ్చు లేదా నిర్వాహకులు కావచ్చు, వాళ్ళు వివరణ ఇస్తే ఇస్తారేమో. ఇదిగో ఇది ఇలాంటి ఏమీ జరగవు, మా షోల్లో ప్రతిభ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత దక్కుద్దని ఏదో సంథింగ్ ఏదో వాళ్ళకి మచ్చ ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళకి వ్యూస్ పడిపోతాయి కాబట్టి రేపు పొద్దున్న కొత్త వాళ్ళు రారేమోనని భయంతో, షో ఫ్లాప్ అవుద్దనే భయంతో వాళ్ళు వివరణ ఇస్తే ఇస్తారేమో. అయితే ఒకటి దీని మీద ఇటువంటి వ్యవహారాలు ఎన్నో వస్తుంటాయి ఇండస్ట్రీకి సంబంధించి. ప్రతి రంగంలో ఇప్పుడు 24 ఫ్రేమ్స్ కలిస్తేనే ఒక సినిమా అంటారు. అంటే కెమెరామెన్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, నేపథ్య సంగీతం కావచ్చు, అట్లాగే ఫైట్స్, స్టంట్స్ కావచ్చు, రైటర్ కావని, ఇలా చాలా రకాలు ఉంటాయి. 24 ఫ్రేమ్స్ పనిచేస్తేనే సినిమా అంటారు. సో ఇలా ప్రతి ఫ్రేమ్లో కూడా వేధింపులు ఉంటాయి, ప్రతి ఫ్రేమ్లో కూడా అవమానాలు ఉంటాయి, ప్రతి ఫ్రేమ్లో కూడా ప్రతిభకు ఒక రకంగా ప్రాధాన్యం దక్కుతూనే మరో రకంగా భజన కోరుకుంటారు. పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు భజన కోరుకుంటారు, విపరీతమైన అహంభావంతో ఉంటారు. సో అటువంటి వాళ్ళని, అంటే కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని ఇటువంటి రియాలిటీ షోస్ నిర్వహిస్తుంటారు. ఈ రియాలిటీ షోస్లో కూడా ఈ భజనలు కోరుకోవడం ఇవన్నీ కూడా కొంచెం ఖచ్చితంగా మనం కూడా ఆలోచించదగినవే. సో ఈ రియాలిటీ షోలు అంటేనే పూర్తిగా స్క్రిప్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు డ్యాన్స్ షోలు జరిగినా, లేదా ఈ సింగింగ్ పోటీలు ఇవి జరిగినా, లేదా బిగ్ బాస్ అయినా సరే స్క్రిప్టే. అదేమి స్క్రిప్ట్ లేకుండా ఉండదు. బిగ్ బాస్ పూర్తిగా స్క్రిప్ట్. ఆ రోజు ఎవరెవరు ఏం మాట్లాడాలి, ఎవరెవరు గొడవ పడాలి, ఎవరెవరు ఏం చేయాలని స్క్రిప్ట్ ఓరియంటెడ్ జరుగుద్ది. సో దాన్ని కాసేపు పక్కన పెడితే ఈ డ్యాన్స్ షోలు కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ ఇంపార్టెంట్. అంతిమంగా వాళ్ళకి టీఆర్పీ పెరగాలి, వ్యూస్ పెరగాలి, ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి. అంతే తప్ప మీరు మంచి పాటకు డ్యాన్స్ చేయండి అని షోస్ మీద వదిలేరు. అట్లా వాళ్ళకి మీరు ఏ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మధ్యలో ఇలా చేయండి, జడ్జీలు ఇలా మాట్లాడతారు, మీరు ఇలా అనండి అని చెప్పి కొంత సీన్స్ క్రియేట్ చేస్తారు. ఒక కాంట్రవర్సీ లాంటిదో, లేదంటే ఒక ఆసక్తి, ఇంట్రెస్ట్ పెంచడానికో రకరకాలు క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. అలాగే ఈ పాడుతా తీయగా, సూపర్ సింగర్ లాంటి ప్రోగ్రాం కూడా ఎస్పి బాలు గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు ప్రోగ్రాం. ఆయన లేనప్పుడు, ఆయన తరువాత ఇలా దీన్ని మార్చేశారనమాట. సో దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ.